మనకి సీడీపీ ఎగ్జామ్ సిలబస్ దగ్గరకొచ్చేసరికి ఏపీ, తెలంగాణలకి ఇద్దరికీ కూడా సిలబస్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ ఒక 60, 70% కామన్ సిలబస్ మనకు కనిపిస్తుందండి. అయితే నేను దీన్ని సెపరేట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫర్ యువర్ ఈజ్. ఇందులో ఫస్ట్ తెలంగాణ పిల్లల గురించి వివరిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు పెన్ను, పేపర్ ఉంటే గనుక జాగ్రత్తగా రాసుకోండి. రాసుకొని మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ డౌట్‌లున్నా సరే మీరు ఖచ్చితంగా ఆ కింద మెసేజెస్ ఏదైతే ఉన్నాయో అందులో మెసేజ్ చేసి మీ డౌట్ కనుక్కోండి. నేను క్లియర్ చేస్తాను మీకు. సో, మీరిప్పుడు పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోండి. అందులో ఏంటి అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 పేపర్‌లుంటాయండి. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్. పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ 150 ప్రశ్నలిస్తారు. 150 మార్కులుంటాయి. నో నెగెటివ్ మార్కింగ్. నెగెటివ్ మార్కింగ్ ఉండదు తెలంగాణ పిల్లలకి. అయితే ఇప్పటి వరకు కండక్ట్ చేస్తూ వస్తున్నటువంటి ఎగ్జాము సీబీటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కింద చేస్తున్నారండి ఇది. కంప్యూటర్ బేస్డ్‌గా ఉంటుంది. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సీబీటీ టెస్టు. అలాగే 150 ప్రశ్నలిస్తారు జనరల్ స్టడీస్‌కి. 150 నిమిషాలు, 150 మార్కులు. మరి ఇందులో సిలబస్ ఏముంటుంది? జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్ అండి. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌తో సహా. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ది డే టు డే ఈవెంట్స్ అనమాటండి. డైలీ లైఫ్‌లో ఉన్నటువంటి ఆ ఈవెంట్స్‌లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్‌మెంట్స్ డైలీ లైఫ్‌లో సైన్స్ అండ్ అవి చూడాలి. అంటే అక్కడ వర్డింగ్స్ చాలా ఇంపార్టెంటు. అలాగే ఇండియన్ హిస్టరీ దగ్గరికొచ్చేసరికి ఆ ఇండియన్ మోడర్న్ హిస్టరీ చదువుకోవాలి. మోడర్న్ హిస్టరీలో స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్. అలాగే దాంతో పాటు తెలంగాణ వాళ్ళు తెలంగాణ హిస్టరీ, కల్చర్ చదువుకోవాలి. నెక్స్టు ఇండియన్ ఎకానమీతో పాటు తెలంగాణ ఎకానమీ, డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్ 3 ఒక పార్ట్. అలాగే జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇలాంటి మొత్తం ఒక 15 పాయింట్స్ జనరల్ స్టడీస్‌లో ఉంటాయి. ఈ జనరల్ స్టడీస్. అలాగే మనం ఎకానమీ చెప్పుకోవడం మర్చిపోయాం. ఎకానమీ కూడా యాడ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ. అలాగే ఇండియన్ ఎకానమీతో పాటు ప్లానింగ్ డెవలప్‌మెంట్ అంటే ప్రణాళికాయుతమైనటువంటి భారతదేశ అభివృద్ధి ప్లస్ తెలంగాణ ఎకానమీ. సో, తెలంగాణ యాస్పెక్ట్స్ ప్రతి దాంట్లో చదువుతూ ఉండాలి. దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ సొసైటీ సోషియాలజీ రిలేటెడ్ ఏంటి అంటే సోషల్ ఎక్స్‌క్లూజన్. సామాజిక బహిష్కరణ, బలహీన వర్గాల వారి హక్కులు, వారి యొక్క సమస్యలు, ప్రభుత్వ విధానాలు. అలాగే తెలంగాణ కల్చర్. తెలంగాణ సంస్కృతి అంటే ఏంటి? తెలంగాణ పండుగలేంటి? జాతరలు ఎలా జరుగుతాయి? ఆషాఢ మాసంలో ఆదివారాన ఏ అమ్మవారికి బోనాలిస్తారు? బోనం అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ కల్చర్‌కి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ గూడా మనకి జనరల్ స్టడీస్‌లో ఉంటాయి. 150 ప్రశ్నలు, 150 మార్కులు. పేపర్ 1 అయిపోయిందమ్మా? పక్కన పెట్టండి పేపర్ 1. పేపర్ 2 దీన్ని సబ్జెక్ట్ పేపర్ అంటారు. ఈ సబ్జెక్ట్ పేపర్‌లో నేను చెప్తుంది జాగ్రత్తగా వినండి. 150 ప్రశ్నలు, ప్రశ్నకి 2 మార్కులు. 150 ప్రశ్నలు, 300 మార్కులు, 150 నిమిషాలు. అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ చేయడం ఒక్క నిమిషమే. కానీ మార్కులు 2 అంటే 150 ప్రశ్నలు, 300 మార్కులు. పేపర్ 1 వచ్చి 150 మార్కులు, పేపర్ 2 వచ్చి 300 మార్కులు. మొత్తం 450 మార్కులకి సీడీపీ ఎగ్జామ్ జరుగుతుందమ్మా. మరి పేపర్ 2లో ఏం సిలబస్ ఉంటుంది సార్? పేపర్ 2లో ఏముంటుంది అంటే సోషియాలజీ, సోషల్ స్ట్రక్చర్, సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్మెంట్, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, హైజీన్ అండ్ శానిటేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్, సోషల్ వర్క్ ముందు చెప్పుకున్నాం కదమ్మా. అలాగే దాంతో పాటు మనకి రూరల్ డెవలప్మెంటు అండ్ పంచాయతీ యాక్ట్స్ వీటికి సంబంధించినటువంటి మొత్తం 10 పార్ట్‌లుంటాయి. ఈ 10 యూనిట్‌లోంచి మొత్తం 150 ప్రశ్నలొస్తాయి. మనం సబ్జెక్ట్‌ని గనక బ్రాడ్‌గా చూసుకోవాలంటే సోషియాలజీ, సోషల్ వర్కు, హోమ్ సైన్స్, న్యూట్రిషను అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలుంటాయి బ్రాడ్‌గా సబ్జెక్ట్‌గా 150 ప్రశ్నలు 10 యూనిట్లుగా డివైడ్ అయ్యి ఉంటాయి. ఇది తెలంగాణ సిలబస్.
ఆంధ్రప్రదేశ్ సిలబస్ దగ్గరికొచ్చేసరికి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ సిలబస్ దగ్గరికి, ఆంధ్రప్రదేశ్ సిలబస్‌లో ఎలా ఉంటుంది అంటే అండి, అక్కడ కూడా పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్‌లుంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీసు 150 మార్కులు, 150 నిమిషాలు, 150 మార్కులు. సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ తెలంగాణ యాస్పెక్ట్స్ బదులు ఆంధ్రప్రదేశ్ అంశాలు చదువుకోవాలి. అంటే ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర ఎకానమీ, ఆంధ్ర జాగ్రఫీ ఇలాగ వీటికి సంబంధించినటువంటి అంశాలను జోడించుకుంటూ వెళ్ళాలండి. అయితే తెలంగాణ విద్యార్థులకి, ఆంధ్ర విద్యార్థులకి చిన్న తేడా ఉంది. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌లో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ జరిగేటువంటి ఎగ్జామ్స్‌లో నెగెటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. ఒక తప్పుకి 1/3 మార్క్ పోతుంది. అంటే 3 ప్రశ్నలకు 1 మార్క్ పోతుంది మీది. కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రిపరేషన్ విధానంలో మార్పు చెందించుకుంటూ చదువుకోవాలండి. సో, జనరల్ స్టడీస్ 150 సేమ్ సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ ఉండదండి. జనరల్ ఇంగ్లీష్ వీళ్ళకుంది. ఆంధ్ర వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ లేదు. పేపర్ 2 దగ్గరికొద్దామండి. పేపర్ 2 దగ్గరికొచ్చేసరికి సీడీపీఓకి 2013లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రత్యేక ఆంధ్ర, తెలంగాణలు విడిపోయిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ సీడీపీఓ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి సిలబస్ అనేటువంటిది ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. మరైతే ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌కి సిలబస్ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్‌కి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ సీడీపీఓలకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం కూడా ఏమని యాంటిసిపేట్ చేస్తున్నాం అంటే ఆంధ్రాలో కూడా ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సిలబస్సే సీడీపీఓకి ఉంటుంది అనేటువంటి ఒక ముందస్తు ఆలోచనతో మనం ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నాం. మరి ఎలా ఉండబోతుంది? ఇది ఎలా ఉంటుంది అంటే ఈవోలో ఎలా ఉంది అంటే ఈవోలో మనకి 50 మార్కులు, 50 మార్కులు, 50 మార్కులు అని 3 సబ్జెక్టులు తీసుకున్నారండి. 3 50లు. ప్రశ్నలు 50 మార్కులు అనకూడదు. 50, 50 ప్రశ్నలు అనాలి. 3 పార్ట్‌లు. పార్ట్ 1 దగ్గరికొచ్చేసరికి ఈ యొక్క సబ్జెక్టు న్యూట్రిషన్ సబ్జెక్ట్ 50 మార్కులు. నెక్స్ట్ చైల్డ్ డెవలప్‌మెంట్ 50 మార్కులు, 50 ప్రశ్నలు. అలాగే సోషియాలజీ, సోషల్ వర్క్ ఒక 50 ప్రశ్నలు. అంటే 150 ప్రశ్నలు. సేమ్ ప్రశ్నకి 2 మార్కులు ఉంటుంది వెయిటేజు. 300 మార్కులు ఉంటాయండి. సో, అది పేపర్ 2. అంటే ఏంటి? మన ఆంధ్ర సిలబస్ దగ్గరికొచ్చేసరికి సబ్జెక్టుల మధ్య స్పష్టత అనేటువంటిది ఉంది. హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషను, చైల్డ్ డెవలప్‌మెంటు అండ్ సోషల్ వర్క్ అండ్ సోషియాలజీ. చాలా క్లారిటీ ఉందండి. ఈ 3 50, 50, 50 ప్రశ్నలు. సో, ఆ విధంగా మనకి ఈఓ సిలబస్ కూడా ఉంటుంది. ఈఓ సిలబస్ కూడా అదే విధంగా ఉంటుందండి. సేమ్ సిలబస్ ఈఓకి కూడా ఉంటుంది. అయితే మార్కులు మాత్రం ఎలా ఉంటాయంటే పేపర్ 1కి, పేపర్ 2కి 150, 150 మాత్రమే ఉంటది. కాబట్టి ఈఓ కూడా అదే సిలబస్ అనేటువంటిది ఉంటుందండి ఈఓ కూడా. సో, ఆంధ్ర, తెలంగాణలకి ఈ అంశాలు గనక మీరు జాగ్రత్తగా ఆటికి సంబంధించి పాయింట్ టు పాయింట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్‌లో ఉన్నటువంటి యూనిట్‌లో ఉన్నటువంటి లెసన్స్‌లో ఉన్నటువంటి సబ్ టాపిక్‌లు, సబ్ టాపిక్‌లు బిట్లు గనక జాగ్రత్తగా జల్లెడ పట్టి ఇప్పటి నుంచి కాన్సెప్చువల్‌గా అవగాహన తెచ్చుకున్నారు అంటే నోటిఫికేషన్ రాకముందే సగం ప్రిపరేషన్ పూర్తి చేసేయొచ్చండి.